ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే జనాభా పెరుగుదల గురించి మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల్ని ఎక్కువ కనాలి అని చెబుతూ ఉన్నారు. ఎక్కువ మంది పిల్లలు లేకపోతే కొందరి అనర్హులను చేస్తాము అని చెప్పి కూడా రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. అండ్ తాజాగా రాత్రి వాళ్ళు 1 year పాలన పూర్తి చేసుకున్న దాన్ని పురస్కరించుకొని సుపరిపాలన ముందడుగా ఏదో కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కదా. ఆ వేదిక మీద నుంచి కూడా ముఖ్యమంత్రి గారు సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు, ప్రకటన చేశారు. 2 కంటే తక్కువ మంది కనుక పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తున్నాము అని చెప్పి ప్రకటించారు. మాట ఈజీనే, కానీ ఎగ్జిక్యూషన్ పాసిబుల్ అవుతుందా? ఎందుకనంటే 2 పిల్లల కంటే తక్కువ ఉంటే అనర్హులు అంటే 2 పిల్లల కంటే తక్కువ అంటే ఎప్పుడు 70 ఏళ్ళలో పోటీ చేయాలనుకున్నారు అనుకోండి. ఇంతకుముందు వాళ్ళు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని అన్నారు. దాన్ని ఫాలో అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ 2 పిల్లల కంటే తక్కువ ఉన్నారు అనుకోండి, తక్కువ ఉంటే అర్హులు అన్నారు ఇంతకుముందు, అది ఫాలో అయ్యారనుకోండి. ఇప్పుడు తక్కువ ఉంటే అర్హులు కాదు అంటున్నారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు 70 ఏళ్ళలో మళ్ళీ పిల్లలు కలిగారు కదా. జనరల్గా అంటే దీనికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంటి అన్నది తెలియాలి. పదే పదే ప్రకటన అయితే చేస్తూ ఉన్నారు, కానీ గైడ్ లైన్స్ ఏంటి? అట్లా ప్రకటించడం సాధ్యమవుతుందా? ఎంతమంది పిల్లలు ఉండాలని చెప్పి ప్రభుత్వం బలవంతంగా అయితే కనిపించలేదు కదా. ఒక స్థానిక సంస్థలకి ఎందుకు? రాష్ట్రంలో కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది. సో మరి శాసనసభ ఎంపీ పార్లమెంటు, శాసనసభ పార్లమెంటు రెండింటికి కూడా 2 కంటే తక్కువ పిల్లలు ఉంటే అనర్హులు అని చెప్పి చెప్పండి. మొదట చంద్రబాబు సారు, తర్వాత లోకేష్ సారు, వరుస పెట్టి ఇంక వీళ్ళు అనర్హులు అవుతారు, అంతే కదా. ఒక స్థానిక సంస్థలకి ఎందుకు? 2 ప్రభుత్వాలు ఉన్నాయి కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళే అంటున్నారు. రాత్రి ఆ వేదిక మీద వాళ్ళే అంటున్నారు. మరి శాసనసభ పార్లమెంటుకి కానీ 2 కంటే తక్కువ ఉంటే అనర్హులు అని చెప్పి పెట్టేయండి, మరి అమలు చేయండి ఇప్పటి నుంచో. మరి ఏమవుతుందో సరే. మరి ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని చెప్పడం వరకు ఓకే. మరి ఈ విధంగా ఫోర్సిబుల్గా మీరు ఉంటేనే అర్హత అని చెప్పి పిల్లల్ని కనడం అంటే రకరకాల కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. అట్లా పిల్లలకి లింక్ పెట్టి నాయకత్వానికి ముడిపెట్టడం ఏమో తెలియదు. మరి ఆ వేదిక మీద నుంచి అంటూ ఉన్నారు ఈవెన్ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూర్చోడానికి ప్లేస్ లేకపోతే బస్సులో నుండి పాలన చేశాను. ఎందుకు? హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉండే కదా సార్, మంచి కూర్చోవడానికి బ్రహ్మాండంగా ఉండే కదా. అంటే ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఎలివేషన్స్ కోసం 94 నేను చాలా క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నా, 94లో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నుండి నేను ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ వచ్చా అన్నారు. అంటే 94లో రామారావు గారు, 95లో దాన్ని దించేశారు కదా. అంటే మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండేనా? అప్పుడు అంతకుముందుగా రామారావు గారే కదా చాలాసార్లు. అంటే 11 ఇయర్స్లో 10 ఇయర్స్లో 5 ఏళ్ళు కాంగ్రెస్, 83 నుంచి రామారావు గారే ఉన్నారు కదా, 83, 89 ఆ తర్వాత. మరేమో అంటే మొత్తం మీద అంటే తన ఎలివేషన్స్ ఇచ్చుకోవడంలో చంద్రబాబు గారు ఎప్పుడూ ముందుంటారు. ఈసారిగా ఇచ్చుకున్నారు, కానీ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 కంటే తక్కువ ఉంటే అనర్హులు అంటూ ఉన్నారు. మరి దేని బేస్ చేసుకొని ఏం కన్స్ట్రెంట్స్ ఉంటాయి, ఏం గైడ్ లైన్స్ పెడతారు తెలియదు.